నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఏమి చేయకున్నా అన్ని తానే చేస్తున్న భ్రమలలో ఉన్నాడు. ఇక్కడ టీయూఎఫ్ఐడిసి అనేది ఒక ఫండ్ ఉంది. మన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే గతంలో ఏవైతే ఫండ్స్ ఉన్నాయో అన్నీ కూడా ఆపి దాంట్లో నిజంగా ఏవైతే అవసరం ఉన్నాయో వీటిని అక్కడ ఇన్ఛార్జ్ మంత్రుల ద్వారా రిక్వెస్ట్ చేసి మళ్ళీ ఆ ఫండ్ని రివోక్ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా పట్టణ విషయానికి వస్తే సుమారు 50 కోట్ల వరకు టీయూఎఫ్ఐడిసి ఫండ్ ఉండే. దాంట్లో ఒకటి 32.57 కోట్ల రూపాయలు ఉన్నాయి. అది కాకుండా 14.25 కోట్లు ఒకటి ఉంది. ఇక్కడ కొత్తగా మున్సిపాలిటీ కాంగ్రెస్ రాగానే కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్ గెలవగానే సభ్యులని చైర్మన్ గారిని అందరినీ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి ఈ యొక్క ఫండ్ ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. మాకు ఒక 2-3 సార్లు రివ్యూలో కూడా ముఖ్యమంత్రి గారికి చాలా ఇంపార్టెంట్ ఫండ్ అన్న, ఇది ఇస్తే ఆర్మూర్లో అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పి ముఖ్యమంత్రి గారిని కూడా 3-4 సార్లు సింగిల్గా కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఆర్మూర్ వచ్చినప్పుడు అదే స్టేజ్ మీద మళ్ళీ ముఖ్యమంత్రి గారికి లెటర్ ఇచ్చి ఈ ఫండ్ని అతి తొందరలో ఇవ్వాల్సిందిగా కూడా కోరడం జరిగింది. దాని తర్వాత మన ఇన్ఛార్జ్ మంత్రి గారికి సుమారు ఒక 30-40 సార్లు మాట్లాడి కలిసి ఈ యొక్క ఫండ్ నాకు తెలుసు దాని ఇంపార్టెన్స్ ఏందనేది, ఆ ఫండ్ కంపల్సరీ కావాలని చెప్పి మంత్రి గారికి కానీ సుదర్శన్ రెడ్డి గారికి కానీ పిసిసి అధ్యక్షుల వారికి కానీ చెప్పి ఆ ఫండ్ని జనవరి మాసంలో మొదటగా 14.25 కోట్లు, అదే కాకుండా 32.57 కోట్ల రూపాయలని మనం శాంక్షన్ చేయించుకున్నాం. దాని తర్వాత ఆ ఫండ్ ఎక్కడెక్కడ పెట్టాలనేది కూడా మేజర్గా అన్నీ కూడా మాట్లాడి అధికారులతో మాట్లాడి 1.5 కోటి వరకు ఆర్మూర్ మామిడిపల్లి పెర్కిట్లోని శ్మశాన వాటికలకి, 2 కోట్ల రూపాయలు అంబేద్కర్ చౌరస్తా నుంచి మామిడిపల్లి చౌరస్తా వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం, అదే రకంగా సుమారు 2 కోట్ల రూపాయలు సెంట్రల్ లైటింగ్ మామిడిపల్లి చౌరస్తా నుంచి మామిడిపల్లి వరకు, మామిడిపల్లి నుంచి అటు కొటార్మూర్ పెర్కిట్ వరకు కూడా పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా అధికారులతో మాట్లాడి మంత్రి గారితో మాట్లాడి ప్రతి వార్డులలో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు మనం జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో మేజర్గా 34 నుంచి 35 వార్డులు తిరిగి ఎక్కడ మేజర్ సమస్యలు ఉన్నాయో తెలుసుకొని దానిపైన గతంలోనే అధికారులతో మాట్లాడి ఫండ్ని కూడా వార్డు వారికి సుమారుగా ఒక 60-70 లక్షల రూపాయలు పెట్టడం జరిగింది. ఇదంతా నడుస్తుంది. కంప్లీట్ చేసే క్రమంలో మొన్న 3 రోజుల క్రితం మన రాకేష్ రెడ్డి నిద్రలకే లేచి జనవరిలో ఆయన అంతకుముందు రోజే ఆయన అంకాపూర్లో వాళ్ళ బీజేపీ కార్యకర్తలకు అందరికీ చూపెట్టుకుంటుండట. ఇక ఆల్రెడీ ఇది మనమే పెట్టినాం అని చెప్పుకుంటూ 1-2 లెటర్లు ఎప్పటియో తీసి నేనే తెచ్చినా అని చెప్తుండే. అయినా కానీ పాపం వాళ్ళ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు కూడా నమ్ముతలేరు. మీడియా మిత్రులకు కూడా ఆయన ఒక 3-4 వార్డులు తిరిగిండు. ఆ తిరిగిన దాంట్లో ఎక్కడ కూడా ప్రజలు లేరు. ఆయనకు సంబంధించిన కార్యకర్తలు ఒక 20-25 మంది నేర్చుకొని అక్కడక్కడ ఎవరన్నా 1-2 ఉంటే వాళ్ళతో మాట్లాడి ఏదో అక్కడ ఉన్న వాళ్ళ నాయకులు చెప్పిన సమస్య పైన రాసుకొని అధికారులకు చెప్పడం జరిగింది. ఇక ఈ రాకేష్ రెడ్డి చేసేది ఏమి ఉండదు. మీరు చూసిరు, గత సుమారు 2 సంవత్సరాలైంది రాకేష్ రెడ్డి ఆర్మూర్ ప్రజలకి కనబడడం స్టార్ట్ చేసి 2 సంవత్సరాలైంది. ఆ 2 సంవత్సరాలు కానీ వెనుకకపోతే ఏనాడు కూడా ఆర్మూర్లో ఆయన కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ, ఆయనకి కుటుంబం ఏముంది, ఆయన పిల్లలు ఎంతమంది అనేది కూడా ఆర్మూర్ ప్రజలకు తెలియదు. ఆయన ఒక నిజస్వరూపం చెప్తున్నా. ఇక ఆయనకి జైలు పోవడం కొత్త ఏం కాదు, ప్రజల్ని మోసం చేయడం కొత్త ఏం కాదు. ముఖ్యంగా నమ్మిన వారిని, ఎవరైతే ఆయన కోసం నమ్మి వచ్చిన వారిని మోసం చేయడం అనేది అసలే కొత్త కాదు. గతంలో కూడా ఉండే జీవన్ రెడ్డి అని బౌరుకులోడు కూడా ఉండే. వాడు ఎవడైతే నమ్మొచ్చిండో
వాడిని కసక్కని కోసేసి మొత్తం పూర్తిగా ఖతం చేసి పంపించిన రోజులు ఆల్రెడీ 10 సంవత్సరాలు మనం చూసినాం. ఏమనుకున్నారు ప్రజలు అంటారే వీడు డైలాగులు కొడుతుండు, బాగా పైసలు ఉన్నాయి, స్వచ్ఛంద సంస్థ ఉన్నది, వాళ్ళ కుటుంబ సభ్యులు తిరిగి తిరిగి కొన్ని ఎలక్షన్ సమయంలో 10,000 5,000 4 సంచుల బియ్యం ఇచ్చిర్రు, ఇట్లనే కంటిన్యూ చేస్తారేమో, గెలిచినాక ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తారేమో, హిందూవాది అని చెప్పుకుంటుండు, గుళ్ళకేమన్నా ఇస్తాడేమో అని ప్రజలు నమ్మిండ్రు. రూపాయి వైద్యం అన్నాడు, కార్పొరేట్ వైద్యం అన్నాడు, నిజంగా ఏమైనా చేస్తాడేమో అనుకున్నారు. అది కాకుండా ఊర్లల్లో ఎవరికైతే ఇల్లు లేవో ఆయన సొంత పైసలతో 10 ఇండ్లు కట్టిస్తా అన్నాడు. ఇవన్నీ పక్కకు పెట్టేసిండు. ఆ లాస్ట్కి ఏ స్టేజ్ వచ్చిందంటే ఒక వీడీసీ సభ్యులు ఆయన ఇంటికి పోతే కూడా గేటు తీసే పరిస్థితి లేదు. కార్యకర్తలు కూడా ఎవరన్నా అవసరం ఉండి పోతే ఎవరితో పలకరించేది లేదు.